బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. రాజా సింగ్ పై తాజాగా 3 కేసులు నమోదు చేశారు. శోభాయాత్రలో పోలీసులకు రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే భక్తుల తోపులాట సందర్భంగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అట్ ద సేమ్ టైం రాజా సింగ్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు. మేము కూడా లాఠీలకు పని చెప్తామంటూ పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో విధి నిర్వహణలో తమని బెదిరించారంటూ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మంగళహాట్ పిఎస్లో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఆయనపై 3 కేసులు నమోదు చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ శ్రీరామనవమి శోభాయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు అయితే ఈ చర్యలు చేపట్టారు. ఇక ఎమ్మెల్యే రాజా సింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. శోభయాత్రలో రాజా సింగ్ మాట్లాడుతుండగా భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం దగ్గరికి తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ భక్తులు కార్యకర్తలపై లాఠీలు జులిపించారు. ఈ క్రమంలో భక్తులు కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులిపిస్తే మేము కూడా వాటికి లాఠీలకు పని చెప్తామంటూ రాజా సింగ్ కామెంట్ చేశారు. అయితే రాజా సింగ్ వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇక ఇదే శోభయాత్రలో ఓవైసీ బ్రదర్స్పై కూడా రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓవైసీ బ్రదర్స్ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామన్నారు. ముస్లింలను ఓవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజా సింగ్ మండిపడ్డారు. ఓవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని, వారి అరుపులకు ఎవరూ భయపడరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు, వక్ఫ్ బోర్డు పేరుతో ఓవైసీ బ్రదర్స్ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బోర్డు రాకముందు 4,000 ఎకరాలుంటే బోర్డును అడ్డం పెట్టుకొని 9,50,000 ఎకరాల భూములను కబ్జా చేశారంటూ ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డు ముస్లింలకు వ్యతిరేకం కాదని, వారి ఆస్తులకు మోదీ రక్షణ కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఇది మోడీ భారత్ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ఇక రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజాసింగ్ శోభాయాత్ర ఎప్పుడు చేసినా అదొక సంచలనమే. ప్రతి ఏడాది రాజాసింగ్ పై ఏదో ఒక కేసు నమోదు చేస్తుంటారు పోలీసులు. ఈసారి తాజాగా 3 కేసులు, ఒకటి డీజే, అలాగే ఒకటి బాణాసంచకు సంబంధించి, మరొకటి పోలీసులకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలపై మొత్తం 3 కేసులు అయితే నమోదు చేశారు. ఇంతకీ రాజాసింగ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. आज मैं उस गलत बुलडॉग ओवैसी को कहना चाहूंगा कि जरा भौंकना बंद कर दे, क्योंकि अब वक्फ बोर्ड पर कानून बिल आ गया है, कानून पास हो गया है। मैं हमारे केंद्र के हमारे अमित शाह जी से निवेदन करना चाहता हूं कि ओवैसी के ऊपर एक एसआईटी गठन करे। इसने वक्फ बोर्ड की कितने जमीनें खाई है, कितने जमीनें इन्होंने बेची है, चाहे इनके विधायक हो या इनके जो भी मेंबरगण हो, कितने बेची है। अगर एसआई की रिपोर्ट अगर बाहर आ जाएगी तो ऑल सिटी का मुसलमान इन दोनों बड़े बुलडॉग और छोटे बुलडॉग को मार के भगा देगा। मैं छोटे और बड़े को कहना चाहूंगा कि बेटा अब टोपी का कलर बदलने के लिए विचार कर लो, क्योंकि तेलंगाना में अब भारतीय जनता पार्टी का झंडा लहरने वाला है। और तुम दोनों की आदत है, जिसका झंडा बदलता है उसके पैर पकड़ते हैं, हमारे पैर पकड़ने का हम मौका नहीं देंगे। तुम दोनों बुलडॉगों को हम पैक करके कहां भेजेंगे? जहां से तुम वापस नहीं आ सकोगे। जितने लोगों के पास फोन है सब लोग फोन की लाइट खोलो मेरे मित्रों, सब लोग, यानी बड़े बुलडॉग को छोटे बुलडॉग को जमीन पे तारे दिखाएंगे, जमीन पे तारे। और हम लोग एक संकल्प लेंगे, कि मैं जब तक जीवित रहूंगा हिंदू राष्ट्र के लिए लड़ता रहूंगा। मैं जब तक जीवित रहूंगा लौचिया धर्मांतरण गौ हत्या के खिलाफ लड़ता रहूंगा। और मेरे भारत को अखंड भारत में जब तक नहीं बना दूं तब तक मैं चैन से नहीं बैठूंगा। यह संकल्प आज हम सब लोग लेते हैं मेरे मित्रों। और मेरे संभाजी को 39 डेज जिसने तड़पा कर मारा है, ऐसे औरंगजेब की कब्र जब तक हमारे महाराष्ट्र में रहेगी, औरंगजेब का नाम भारत के किसी भी कोने में रहेगा, तब तक उसका नाम और निशान और उसको कब्र को हम ना उखाड़ दे, तब तक हम
में नहीं बैठेंगे। मेरा भारत माता की। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.